హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారం తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఏ వ్యక్తి అయినా ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగిన వ్యక్తి కొంచెం పెద్ద సైజు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండి బాగా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి కోసం ఈరోజు ఈ వ్యాపారాన్ని చెప్తున్నాను. ఇది నేను విశాఖపట్నంలో ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని చూశాను ఫ్రెండ్స్. చూసిన తర్వాతనే నేను ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాల చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది 3 చక్రాల బండి మీద ఎన్నో అమ్ముతుంటారు, కొంతమంది 4 చక్రాల బండి మీద అమ్ముతుంటారు. ఈరోజు నేను చెప్పే వ్యాపారం మీకు నచ్చినట్టుగా ఈరోజు 3 చక్రాల బండి మీకు మార్కెట్లో దొరికితే దాని మీదనే చేసుకోవచ్చు, 4 చక్రాల బండి మీదనే చేసుకోవచ్చు. వేరుశెనక్కాయలు విత్తనాలు ఉంటాయి కదా, శనగపప్పు, వాటిను వేరుశెనక్కాయ విత్తనాలను కొనుక్కొని వేరుశెనక్కాయ పప్పు కొనుక్కొని ఉడకబెట్టి విక్రయించేది ఈ వ్యాపారం. ఈ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇది పోషక విలువ ఉన్న ఆహారం. డైరెక్ట్గా శనక్కాయ విత్తనాలు తింటే అది ఫ్యాటు, ఉడకబెట్టి తింటే అది మంచిది ఆరోగ్యానికి. ఈరోజు మార్కెట్లో ఈ వ్యాపారం చేసే వ్యక్తులు మీకు ఎక్కడ చాలా తక్కువ కనబడతారు, అరుదుగా కనబడుతుంటారు. ఒక ఊరికి ఒక వ్యక్తి కూడా ఎక్కడ కనిపించడు. ఈ వ్యాపారం మీరు మండలంలో ప్రారంభించండి, నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఈ వ్యాపారం చాలా బాగా రన్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్కు రూపాయికి రూపాయి ఆదాయం ఉంటుంది. ఈరోజు మీరు 2,000 రూపాయల సరుకు తెచ్చారు, 2,000 రూపాయల 4,000 రూపాయలు మీకు అమ్మకం వస్తుంది. అలాగే 1,000 రూపాయల సరుకు తెచ్చారు, 2,000 రూపాయలకు మీకు అమ్మకం వస్తుంది, 1,000 ఆదాయం వస్తుంది. ఎక్కడికో ఒక వ్యక్తి కాడికి పనికి పోతే ఈరోజు మార్కెట్లో ఒక జాబ్కి వెళ్తే, ఒక వర్క్కి వెళ్తే మీకు 10,000 నుంచి 12,000 మధ్యన ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే 8,000 ఇస్తున్నారు, 12 గంటలు డ్యూటీ చేయమంటున్నారు. దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీకు కష్టపడే మనస్తత్వం ఉండి ఓపికతో మీరు ఒక సెంటర్ పెట్టి నమ్ముకొని ఉండగలిగితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఫస్ట్ కొత్తగా అనిపిస్తుంది, తర్వాత అయితే అలవాటు అయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ పెట్టుబడి ఏంటంటే ఓ 3 చక్రాల బండి మీరు ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 4 చక్రాల బండి అయినా తీసుకొని అవి వేడిగా ఉండటానికి. 3 చక్రాల బండి అయితే మీరు బండికి సెంటర్లో ఒక రంధ్రం ఏర్పాటు చేసుకొని ఆ కింద స్టవ్ పెట్టుకొని పైన వీటిని పోసుకొని తిరగేస్తూ అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మే వాటిని చెక్ చేయండి. అలాగే ఈ గూగుల్లో కూడా చెక్ చేయండి, యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. ఇలాంటి బండ్లు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మార్కెట్లో మీరు గమనిస్తే తెలుస్తుంటుంది. ఉడకబెట్టిన శనక్కాయలు విక్రయిస్తుంటారు కొంతమంది అట్లా ఈ వేడి మొక్కజొన్న కండ్లు విక్రయిస్తుంటారు. అవి ఒక విధంగా విక్రయిస్తుంటారు. దీన్ని ఎలా విక్రయించాలి, మీకు ఎలా సూటబుల్ అవుతుందో ఒకసారి ప్రయత్నం చేయండి. నేను చూసిన విధానంలో అయితే అతను 3 చక్రాల బండి మీద 3 చక్రాల బండి సెంటర్లో ఒక రౌండ్ చేసుకొని ఆ రౌండ్ మీద ఒక పట్ట వేసేసి ఆ కింద ఆవిరితోటి అవి ఉడికిన తర్వాత ఉడికిన బోసన చిన్న కింద ఆవిరి పెట్టుకుంటున్నాడు ఒక సెగ. ఆ సెగతోటి అవి ఉడుకుతున్నాయి. దాంతో మనకు విక్రయిస్తున్నాడు అతను. అది ఎలా చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మనం చూస్తే అర్థమైద్ది. ఇక్కడ ఎవరికి ఒక్కరు ఒక విధానంలో, కాకపోతే వేడిగా ఉంటే కస్టమర్లు తింటారు కాబట్టి అవి వేడిగా ఉండేటట్టు ప్రయత్నం చేసుకోండి. అవి మనం ఇంటి దగ్గరనే ఉడకబెట్టుకొని వచ్చి దాంట్లో పోసుకొని లైట్ వేడి పెట్టుకుంటూ కూడా విక్రయించవచ్చు. ఈరోజు లైట్గా వాటి మీద ఉప్పు కారం లైట్గా చల్లి ఒక నిమ్మకాయ పిండిస్తే కస్టమర్లు తినేస్తారు, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈరోజు కొంచెం నిమ్మకాయలు కూడా వేసి, ఉల్లిపాయలు కూడా వేసి నిమ్మకాయ పిండిచ్చేసేయండి. ఈరోజు అతను ఒక టీ గ్లాసు మనకి 20 రూపాయలు విక్రయిస్తున్నాడు అతను. అలా చూస్తే అతనికి కేజీ మీరు 120 రూపాయలకు కొంటే 120 ఆదాయం వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రూపాయికి రూపాయి ఆదాయం వస్తుంది. ఎక్కడికో పనికి పోయి ఒకరి దగ్గర వర్క్ చేసే బదులు మీ సొంత వ్యాపారాన్ని మీరు ప్రారంభించుకోగలిగితే మీరు ఓపిక ఎంతసేపు మార్కెట్లో ఉండగలరు అంత ఆదాయం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకసారి లోతుగా స్టడీ చేయండి. దీంట్లో పెద్దగా నష్టపోయేది కూడా ఏం లేదు, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కష్టపడే మనస్తత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వచ్చిన ప్రతి వ్యక్తికి ఇది సూటబుల్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించి మీకు సూటబుల్ అవుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.